మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జ్ఞానము లేదని నిరాకరించబడ్డావా? ధనము లేదని నిరాకరించబడ్డావా? నీ ఇంటి వారితో బాధపడుతున్నానని, నీ ఇంటి వారే నిన్ను నమ్మలేక నిరాకరించారని బాధపడుతున్నావా? నువ్వు నిషేధించబడ్డావా? బిడ్డ, పడిపోయిన స్థితిలో ఉన్నాను, నేను లేచేదనా, లేచి నిలిచేదనా, నిలిచి నడిచేదనా, ఇది సాధ్యమేనా అనుకుంటున్నావా? పనికి రాదని పక్కన పెట్టిన రాయిని మూలకు తల రాయిగా మార్చిన దేవుడే రోజు పనికి రావని పక్కన పెట్టిన నిన్ను నీవుంటే గాని పని ముగించబడదురా అనే పరిస్థితులు తీసుకుని రాబోతున్నాడు. బిడ్డ, భయపడకో. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ దూషించబడ్డావో, ద్వేషించబడ్డావో, అపహసించబడ్డావో, అక్కడే నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నీ వల్ల ఏం కాదురా, నువ్వు భూమికి బరువురా, ఎందుకు బ్రతుకుతున్నావురా, ఏం సంపాదించావురా, ఏం వెనుకేసావురా అని ఎన్నో మాటలు అన్నా వారి ముందే దేవుడు నీ తలను ఎత్తబోతున్నాడు. నీ వల్ల సాధ్యపడకపోవచ్చు, కానీ దేవుని వల్ల సాధ్యం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యెను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమైనది. అదే విధముగా నిరాకరించబడిన నిన్ను, నిషేధించబడిన నిన్ను, నీ వల్ల ఏం కాదురా అని నానా రకాలుగా నీ గురించి మాట్లాడి నిన్ను తప్పుగా చిత్రీకరించి నిన్ను అనేక రకాలుగా బాధపరచబడిన వారే పనికి రాదు, ఇల్లు కట్టుటకు పనికి రాదని పడేసిన రాయినే మూల చక్కగా ముగించబడాలంటే తీసుకొని నువ్వు లేకపోతే ఈ మూల ముగించబడదని నిషేధించిన ఆ వ్యక్తే, ఇల్లును కట్టే వ్యక్తే, నిరాకరించబడిన రాయి ఉంటే తప్ప ఈ మూల ముగించబడదని తిరిగి తీసుకొని ఆ మూల ముగించబడ్డట్టుగా ఏదైనా కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, కుటుంబ బాధ్యతలే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ వలన కాదు, దేవుని వలన అవుతుంది. నిరాకరించబడిన రాయే మూలకు తలరాయి అయింది. నిరాకరించబడిన నీవే ఒక రోజు ఒక ప్రధానమైన పాత్రగా వాడబడతావు. ప్రైజ్ ది లార్డ్, మే గాడ్ బ్లెస్ యు.